హాయ్ గైస్, ఈ రోజు నేను ధనమ్మ బకాల దగ్గరికి వెళ్తాను. ఎందుకో ఏమిటి అనేది లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఈ ధనమ్మ బకాలు అయితే ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మన ఇండియా సరుకులు మొత్తం అన్ని దొరుకుతాయి. ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయని చెప్పాను, కానీ నాకు అవసరమైన వస్తువులు అయితే లేవు ఇక్కడ. నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఫ్యామిలీ ఫోన్ చేసిన తర్వాత అయితే నవ్వుతూ మాట్లాడతా వాళ్ళతో. మనం ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని బాధల్లో ఉన్నాయి కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకుంటా, నేను కట్టుకున్న భార్య కన్న తల్లిదండ్రులు అయితే ఎప్పుడు బాధ పెట్టను. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాళ్ళ ముందు నవ్వుతూనే ఉంటాను. నేను ఫోన్ మాట్లాడుకుంటా ఇండియన్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. ఇక్కడ చూడండి మన శివలింగాలు ఎలా ఉన్నాయో. మా అమ్మ ఇన్ని పేర్లు ఉండగా నాకు ఏరి కోరి పెట్టింది శివ అని. అందుకు నేను ఎక్కువ శివుని అయితే బాగా నమ్ముతాను. ఇక్కడ శివలింగాలతో పాటు మన లక్ష్మీదేవి విగ్రహం ఉన్నది, అంటే గోవింద అందరి వారి వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడే ఉన్నాడు. మనం ఎప్పుడైనా కొండకు వెళ్ళినప్పుడు కాశీ దారాలు, కలర్ దారాలు అన్ని తెచ్చుకుంటాము. కానీ నాకు ఇష్టమైంది ఇక్కడ ఒక దారం అయితే ఉన్నది, అది మీకు చూపిస్తా చూడండి. చాలా బాగుంటుంది మన చేతికి కట్టుకుంటే. ఇది పెద్ద కాస్ట్ కూడా పొందు, జస్ట్ 1 మీటర్ వచ్చేసి 100 పిల్స్ మాత్రమే పడుతుంది. ఇలాంటి మరెన్నో ఉన్నాయి మీకు కావాల్సినట్టు నచ్చినట్టువి. నేను మా అమ్మకి సరదాగా ఫోన్ చేసి అయితే ఇలా ఆట పట్టిస్తా ఉన్నాను. అమ్మాయి రుద్రాక్షలు వేసుకుంటాను నేనని చెప్పి. ఇలాంటి పెద్దది వేసుకోవద్దు, చిన్న చిన్న తీసి వేసుకో బాగుంటుంది అని చెప్పింది మా అమ్మ. అందుకోసం నేను చిన్నగా కొనుక్కున్నాను. అది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకైతే వస్తాను. మీరు అంతలో లైక్ కొట్టి ఫాలో అయితే కొట్టేసేమో. జై హింద్.